నమస్తే, నేను అంకిత. జగన్ మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. అయితే అక్కడి నుంచి బెంగళూరు నుంచి ఏపీ సీఎం కావాలని ఆయన స్టంట్లు వేస్తున్నారు. అసలు ఆ స్టంట్లు ఏంటి? మరిన్ని విషయాలు నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ అసెంబ్లీ బెంగళూరు వెళ్ళిపోయారు. సో అక్కడి నుంచి ఏపీ సీఎం కావాలి అని స్టంట్ వేస్తున్నారు అని తెలుస్తుంది. అసలు ఏంటో స్టంట్? ఆయన ఇప్పటి నుంచి వేస్తే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో సీఎం అవుతారా లేకపోతే ఏంటి? సో జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక స్థితి గురించి తెలిసినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తారని తెలిసినటువంటి వాళ్ళు రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. ఆయన ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం ఏ విధంగా కావాలి అనే దాని మీదనే ఆయన ఊహల్లో తేలియాడుతున్నారు అనేది. వాస్తవంగా 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 164 మంది ఎమ్మెల్యేలతోటి బలమైనటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా సీఎంగా ఆయన ఫీల్ అవుతూ ఉంటారు అనేది ఆయనని దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఆయన మానసిక స్థితి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు. ఆయన ఎవరు చెప్పింది కూడా వినరు, వాస్తవాలకి దూరంగా ఉంటారు అనేది ఐపాక్ వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. వాస్తవంగా ఐపాక్ వాళ్ళు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉండి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వాళ్ళు. ఓకే, వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక స్థితి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఊహించుకుంటూ ఉన్నారు అనేది ఆయన గురించి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెటైరిక్గా వచ్చినటువంటి పోస్ట్ ఏంటంటే, సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేయబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తనని చెయ్యాలి అనేటువంటి ఒక డిమాండ్ తోటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నటువంటి ఒక న్యూస్. అది అసలు సాధ్యమా అంటే సాధ్యం కాదు. కానీ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నాడు, ఆంధ్రప్రదేశ్కి సీఎంగా నన్ను చేయండి అని చెప్పి సెటైరిక్గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పోస్ట్ చక్కర్లు కొడుతుంది. ఎందుకు ఆ పోస్ట్ చక్కర్లు కొడుతుంది, ఎందుకు ఆ పోస్ట్ క్రియేట్ చేశారని అంటే, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని ఏంటంటే, ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వాలి అని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు డైరెక్షన్ ఇస్తే ప్రతిపక్ష హోదా వస్తుందా అంటే వస్తుందని చెప్పి ఈయన భ్రమించి పిటిషన్ వేశాడు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి ముఖ్యమంత్రిగా నాకు హోదా కల్పించండి, ముఖ్యమంత్రిని చేయండి, నా చేత ప్రమాణ స్వీకారం చేయించండి అని చెప్పి సుప్రీంకోర్టుకి కూడా పిటిషన్ వేస్తాడు అనేది ఆయన మీద వచ్చినటువంటి ఒక సెటైరిక్ పోస్ట్. అది బాగా చక్కలు కొడుతుంది. దీనికి కారణం ఏంటంటే ఆయన మానసిక స్థితి ఆ విధంగా ఉంది అనేది ఒకటి. రెండు ఏంటంటే, ఆయన ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లోకి వెళ్ళారు, ప్రజాక్షేత్రంలో ఆయన తిరస్కరించారు, ప్రజాక్షేత్రంలో ఆయనకి ఇచ్చింది 11 మంది ఎమ్మెల్యేలు. దానికి అనుగుణంగా ఆయన వ్యవహరించాలి. దానికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తూ బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరులో ఆయన కొన్ని స్టంట్స్ వేస్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. ఏంటి ఆ స్టంట్ అని అంటే, ఆయనే బెంగళూరులో ఉండేటువంటి 30 ఎకరాల హౌస్లో ఆయన ఒక అసెంబ్లీని తయారు చేసుకొని, ఆ అసెంబ్లీలో కొంతమందిని ఈయన మానసిక స్థితికి కొంచెం దగ్గరగా ఉండేటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని అది అసెంబ్లీలాగా భావించి అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా భావించి ఆయన ముఖ్యమంత్రిగా చైర్లో కూర్చొని స్టంట్లు వేసుకుంటున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అంటే షాడో సీఎంగా ఆయన ఒక సీఎంగా ఊహించుకుంటూ మాక్ అసెంబ్లీ లాగా ఆయన నిర్వహించుకుంటున్నారు. జనరల్గా ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార పక్షాన్ని విమర్శించడానికి, ప్రజలను ఆకట్టుకోవడానికి మాక్ అసెంబ్లీ పెడుతుంటారు అసెంబ్లీ జరిగినప్పుడు. అలాగే ఈయన బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఆయనకున్నటువంటి ప్యాలెస్లో ఒక అసెంబ్లీని క్రియేట్ చేసుకుని సెట్టింగ్స్ చేయించుకొని దాంట్లో ఈయన సీఎం చైర్లో కూర్చొని సీఎంగా ఈయన చెప్తుంటే అక్కడికి వచ్చినటువంటి కొంతమంది సభ్యులు, ఆయనకు మైండ్కి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళని ఏదో అక్కడ బెంగళూరు పిలిపించుకొని ఇట్లాంటి స్టంట్లు వేస్తున్నారు అనేది ఇంకోటి వినిపిస్తుంది. ఇలాంటివన్నీ రావడానికి కారణం ఏంటంటే ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఓకే, ఆయన కనుక సక్రమంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కనుక కొనసాగినట్టు ఇవన్నీ రావు. ఒకటి. రెండు ఏంటంటే, ఆయన రాష్ట్రంలో అల్లకొల్లను సృష్టించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా బెంగళూరు వెళ్ళి స్కెచ్ వేస్తున్నారు అనేది ఇంకొక న్యూస్ వస్తుంది. దానికి కూడా కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళి ఆయన
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఆయన కోరుతున్నారు. అంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సో డిమాండ్ చేస్తున్నారని అంటే ఆయన ఏదో మళ్ళీ సీఎంగా వస్తారు, హైకోర్టు నుంచి లేదంటే సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు అనేటువంటిది ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. దీని అంతటికి కారణం ఏంటంటే న్యాయ వ్యవస్థను కూడా ఆయన మ్యానిపులేట్ చేస్తున్నారు. న్యాయ వ్యవస్థను కూడా ఆయన తనకి అనుకూలంగా మలుచుకున్నాడు అనేటువంటిది ఇంకోటి వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మనకు ఉదాహరణ, న్యాయ వ్యవస్థ కూడా ఆయనకి అనుకూలంగా ఉంది, కొంతమంది జడ్జెస్ కూడా ఆయనకి అనుకూలంగా ఉన్నారని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే తాజాగా జరిగినటువంటి మదనపల్లి సంఘటనతో పాటు పులివర్తి నాని చంద్రగిరి ఎమ్మెల్యే మీద అత్యాచారం జరిగింది అప్పట్లో ఎన్నికలప్పుడు. ఆ సందర్భంగా ఎవరెవరు అత్యాచారం చేశారో, హత్యా ప్రయత్నం చేశారో అనే దాని మీద కేసు చేసినప్పుడు చంద్రగిరిని సంబంధించి శివరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి ఏదో పేరుంది, అతని పేరు హేమంత్ రెడ్డి. సో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపు తీసుకొని ఒక హత్యాయత్నం చేయబోయినటువంటి నిందితుడిని విచారించాలి కదా, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా, కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించాలి కదా, సహజంగా జరిగేటువంటి ప్రక్రియ కదా. కానీ ఆయనకు 41A నోటీసులు ఇవ్వమని చెప్పి అక్కడ ఉన్నటువంటి జడ్జి చెప్పారు. ఇదంతా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తయారు చేసుకున్నటువంటి ఈ వ్యవస్థ, ఈ వ్యవస్థలో ఇలానే ఉంటుంది అనేటువంటిది ఒక అభిప్రాయం ఇప్పుడు చర్చల్లో ఉంది. సో వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా ఇప్పుడు అదే వ్యవస్థలను ఉపయోగించుకొని ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నారు అనేది ఇప్పుడు మరొక వాదన వినిపిస్తుంది. అది సాధ్యమా అంటే సాధ్యం కాదు. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని నిర్ణయిస్తే ఇంకా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు దేనికి? ఎలక్షన్ అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేటరీ అది ఫైనల్. దాన్ని కాకుండా నువ్వు హైకోర్టుకో సుప్రీంకోర్టుకి వెళ్ళి తను ముఖ్యమంత్రో లేకపోతే ప్రధానమంత్రిలో చేయమని చెప్పి అడిగితే అది హాస్యాస్పదము, అది కనీస పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు చేసేటువంటి పని. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేస్తున్న సందర్భంగా కొంతమంది ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఆయనకు మద్దతు పలకడానికి వచ్చారు. వాళ్ళల్లో ఒకళ్ళు, ఆయన పార్టీ ఏదో నాకు గుర్తులేదు కానీ వాళ్ళల్లో ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కాబోతున్నాడని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే ఒక ప్రపంచంలో ఊహల్లో తేలియాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వాస్తవాలకు భిన్నంగా అనేది వినిపిస్తుంది. దీనికి బలం చేకూరేలా ఈయన ఊహాలోకం ఎలా ఉంటుంది అని చెప్పి చెప్పడానికి గతంలో ఐఏఎస్గా పనిచేసినటువంటి అతను రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాడు అనేది ఒక పత్రికలో వచ్చినటువంటి న్యూస్ అప్పట్లో. ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి తనకి ఎవరో పైనుంచి మాట్లాడతారు, రాజశేఖర రెడ్డో లేకపోతే ఎవరో పైనుంచి ఒక యేసుక్రీస్తు మాట్లాడతాడు. ఆ యేసుక్రీస్తు మాట్లాడి తనకి ఎర్లీ మార్నింగ్ 3:30-4 మధ్యలో ఆయనకి ఎవరో వచ్చి చెప్తారు, దాన్ని బట్టి నేను వెళ్తాను, నాతో మాట్లాడతాడు యేసుక్రీస్తు అని జగన్మోహన్ రెడ్డి ఆ ఐఏఎస్ తోటి చెప్పినట్టు ఆ ఐఏఎస్ ఒక మీడియా అధిపతికి చెప్తే అతను ఒక న్యూస్ రాశాడు. అంటే ఇలాంటి భ్రమల్లో ఉంటాడు. ఎవరో ఎర్లీ మార్నింగు ఆయనకి 4-5 గంటలకు పైనుంచి ఆకాశం నుంచి ఒకళ్ళు ఎవరో ఆయనకి ఏదో బోధిస్తారు, అది ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ఆయన చెప్పాడట ఐఏఎస్కి. ఐఏఎస్కి ఒకసారిగా అసలు ఏంది ఇతను మాట్లాడుతున్నాడని చెప్పి ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని ఒక పత్రికాధిపతికి చెప్తే ఆ పత్రికాధిపతి న్యూస్ రూపంలో రాశాడు. అంటే ఇలాంటి స్టంట్స్ అన్నీ చాలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర. సో కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఊహించుకుంటున్నాడు, ఇప్పటికి కూడా భ్రమల్లో స్టంట్స్ వేసుకుంటున్నాడు. ఆయన మరి బెంగళూరు ప్యాలెస్లో బహుశా అసెంబ్లీని ఆయనే సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకొని ఆయన ఇప్పుడు దేవాలయాలను కూడా సెట్టింగ్స్ వేయించాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి జనరల్గా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలంటే తిరుమల వెళ్తారు, కానీ ఈయన తిరుమల కొండని ఇక్కడ తాడేపల్లిలో ఏర్పాటు చేసుకున్నాడు. ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా ఆ టెంపుల్కి వెళ్తారు ఎవరైనా సరే. ఆయన ఏ టెంపుల్కి వెళ్ళాలనుకున్నా ఆ టెంపుల్కి సంబంధించిన సెట్టింగ్స్ తాడేపల్లిలో వేయించుకునేవాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో కూడా అసెంబ్లీ సెట్టింగ్స్ వేయించుకొని ఆయనే సంట్లు వేసుకుంటున్నారు అనేది వస్తున్నటువంటి న్యూస్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెంటలీ స్టెబిలిటీ లేదంటారా? ఇప్పుడు అలాంటి అనుమానాలు వచ్చేలాగా ఆయన వ్యవహరిస్తున్నాడుగా. ఇప్పుడు షర్మిలనే అది చెప్తున్నారు కదా, నేను చెప్పడం కాదు, షర్మిల చెప్తుంది కదా, తన మెంటల్లీ స్టెబిలిటీగా లేదు, అతనికి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోయినప్పుడు ఒక రకంగా. అతని మెంటాలిటీ మీద, అతని యొక్క మానసిక పరిస్థితి మీద ఇప్పుడు కాదు, అతను యంగేజ్లో ఉన్నప్పటి నుంచి
అనేక సందర్భాల్లో అనేక మంది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు అతను ఏంటి అనేది చెక్ పోస్ట్లో ఇప్పుడు 80s లో అతను చెక్ పోస్ట్లో ఏం చేసేవాడో చెప్తే బాగుండదని చెప్పి పవన్ కళ్యాణే ఒక హింట్ ఇచ్చాడు ఓకే. అతని మానసిక స్థితి గురించి, అతను చేసేటువంటి వ్యవహారాల గురించి. సో ఇలాంటివన్నీ చాలా కాలం స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆయన మానసిక స్థితి మీద షర్మిలానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు, మనం కాదు.